దైవారాధనలో కొన్ని సందేహాలు, భయాలు సహజమే. వాటిలోని నిజానిజాలని గురుముఖంగా తెలుసుకోవడం అవసరం. బ్రహ్మ తలరాతను రాస్తాడని, దాన్నెవ్వరూ మార్చలేరని అంటారు. అలాంటప్పుడు ఇన్ని పూజలెందుకు? మనం పుట్టినప్పుడే బ్రహ్మ మన తలరాతను రాస్తాడనేది వాస్తవమే. ఆ రాతను రాసి తల్లి గర్భంలోకి పంపేటప్పుడు నా రాతను నేను కూడా మార్చలేను, ఎవరికి వారు ఉపాసనా శక్తితో మాత్రమే మార్చుకోగలరు అని స్పష్టంగా చెబుతాడట బ్రహ్మ. ఆ ఉపాసనా మార్గమే భగవన్నామ స్మరణ. నిరంతరం భక్తితో భగవంతుడిని ధ్యానిస్తూ జప, దాన, పుణ్యకర్మలను అనుసరిస్తే ఎవ్వరైనా తమ తలరాతను మార్చుకోవచ్చు. మార్కండేయుడే అందుకు ఉదాహరణ. ఇక ప్రదోషకాలం గురించి చెప్పుకుందాం. తిథుల్లో త్రయోదశి, చతుర్దశి చాలా ప్రత్యేకమైనవి. అలాగే వారాలలో బుధవారం, గురువారం విశేషమైనవి. ప్రదోష అంటే రాత్రి కాలం అని అర్థం. రాత్రి వేళ ప్రదోషంతో ప్రారంభమవుతుంది. అంటే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కాలం అన్నమాట. ఈ సమయంలో పరమేశ్వరుణ్ణి పూజించిన, శివపంచాక్షరి ధ్యానం చేసిన మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక త్రయోదశికి మన్మధుడు, చతుర్దశికి కలిపురుషుడు అధిపతులు. వీరిరువురిని నియంత్రించే శక్తి ఒక్క పరమేశ్వరుడికే ఉంది. అలాగే బుధ, గురువారాలు బుద్ధికి, మాటకి సంకేతం కాబట్టి రోజు కాకపోయినా ఈ రోజుల్లో ఆ తిథుల్లో ప్రదోషకాలంలో శివారాధన చేయాలని చెప్తారు. మహిళలు నెలసరి వచ్చిన 5వ రోజున ఆలయానికి వెళ్ళొచ్చా అనేది మరో సందేహం. నెలసరి వచ్చిన 4 లేదా 5వ రోజున తప్పనిసరిగా తలస్నానం చేస్తారు. సో 5వ రోజున నిరభ్యంతరంగా ఆలయానికి వెళ్ళొచ్చు. అలాగే ఆ రోజున ఏదైనా పండుగ, పూజ, వ్రతం అలాంటివి ఉన్నా ఎలాంటి సంకోచం లేకుండా పాల్గొనవచ్చు. అయితే కొందరికి శరీరతత్వం, వయసు, ఆరోగ్య పరిస్థితి తదితర కారణాల వల్ల 5వ రోజున కూడా అసౌకర్యంగా అనిపించవచ్చు. అలాంటప్పుడు మాత్రం పూజలకు దూరంగా ఉండడమే మంచిది. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకునే విషయంలో చాలా మందికి రకరకాల అపోహలు ఉన్నాయి. ఆ భయాలకు బలమైన కారణం ఉంది. శివుడు అంతర్యామి, ప్రాణశక్తికి ప్రతీక. విష్ణుమూర్తి, గణపతి, పార్వతీదేవి, కుమారస్వామి ఇలా ఇతర దేవతామూర్తులతో పోలిస్తే శివపూజ కాస్త భిన్నమైంది. అభిషేకం, పత్రి సమర్పణ, మౌనం, నిరాహారం, జాగరణ ఇలా శివారాధనలో ఎన్నో ప్రక్రియలు ఉంటాయి. అవన్నీ తెలియక శివలింగానికి పెద్ద ఎత్తున అభిషేకం చేయాలని, లేదంటే కీడు జరుగుతుందని భయపడిపోతారు. అది అపోహ మాత్రమే. నిజానికి ప్రతి ఇంట్లోనూ పొటన వేలంత శివలింగం తప్పనిసరిగా ఉండాలి. ప్రతిరోజు అభిషేకము చేయాలి. అది కూడా పెద్ద కష్టమేం కాదు. ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి జపిస్తూ పరమేశ్వరుడి పైన కాసిన్ని నీళ్లు పోస్తే సరిపోతుంది. అది కూడా కుదరని వాళ్ళు దగ్గరలోని ఏదైనా ఆలయంలో ఆ లింగాన్ని అప్పగించి పూజాధికాలకు తగిన ఏర్పాట్లు చేయొచ్చు. నిత్యం శివుణ్ణి లింగ రూపంలో పూజిస్తే మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య భాగ్యము కలుగుతుందని పురాణాలు చెబుతాయి. ఉపవాసంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రసాదం ఇస్తే దాన్ని తీసుకోవాలా లేదా అనేటువంటిది కూడా ఓ సందేహం. ప్రసాదం పవిత్రమైనది కనుక తిరస్కరించకూడదు. ఎటు కొద్దిగానే ఉంటుంది కాబట్టి నిస్సంకోచంగా తీసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి దోషమూ ఉండదు. లేదు ఉపవాసం ఉన్నాం కదా ఎలా తింటామనే ధర్మ సంకటంలో పడినప్పుడు ఆపద్ధర్మ స్వీకారం అనే మధ్య మార్గాన్ని సూచించింది ధర్మశాస్త్రం. చేతిలో పడిన పదార్థాన్ని కళ్ళకు అద్దుకొని కాస్తంత వాసన చూసి మొక్కల వద్ద కానీ పారిన నీటిలో కానీ వదిలేయవచ్చు. పక్కనున్న వారికి ఇచ్చినా పర్వాలేదు. దీనివల్ల జీవకోటికి ఆహారాన్ని అందించిన ఫలం దక్కుతుంది. ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశామనే బాధ తప్పుతుంది. వాసన చూడడం కూడా పరోక్షంగా ఆహారాన్ని స్వీకరించినట్లే అవుతుంది. ఇప్పటికీ పూరి జగన్నాథ క్షేత్రంలో వండే పదార్థాలను పొరపాటును కూడా ఆఘ్రాణించకుండా ముక్కుకి అడ్డంగా వస్త్రాన్ని కట్టుకుంటారు.